अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center, Taj Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups, include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing. Admission started from 3 May. For information, contact 9440248412 or 7989917044. Admissions are open. मुत्तहदा ज़िले महबूब नगर के 2 पार्लिमानी हलकों में कांग्रेस पार्टी की ही जीत होगी। देवाकद्रा रुकन असेंबली मधुसूदन रेड्डी। तफसीलात के मुताबिक आज महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़दा मीडिया इजलास से देवाकद्रा रुकन असेंबली मधुसूदन रेड्डी ने खिताब करते हुए कहा कि गुज़िश्ता 3 यौम से तमाम सर्वे रिपोर्ट मालूमात हासिल करने के बाद 2 पार्लिमानी हलकों में कांग्रेस पार्टी की जीत की रिपोर्ट हासिल हुई है और बिलखसूस महबूब नगर पार्लिमानी हलके से कांग्रेस पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी को 1 लाख मेजॉरिटी से जीत हासिल होगी। बीजेपी पार्टी ने सोशल मीडिया पर झूठा प्रोपेगेंडा फैलाकर जीतने की कोशिश की, लेकिन आवाम उनके प्रोपेगेंडे को समझ चुकी है। इंडिया इत्तेहाद को 300 सीटें आएगी। वज़ीर आज़म राहुल गांधी 9 जून को मुल्क के वज़ीर आज़म के ओहदे का हलफ लेंगे। इस मौके पर DCCB जनरल सेक्रेटरी सिराज कादरी, टाउन सदर लक्ष्मण यादव, टाउन वर्किंग प्रेसिडेंट अजमत अली, मीडिया सेल कन्वीनर मनहर व दीगर कांग्रेस कायदीन भी मौजूद थे। टाउन कांग्रेस वर्किंग प्रेसिडेंट अजमत अली गाరికి కొండ మినిస్టర్ అన్న గారికి ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। సో మనటి వరకు అందరం కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నాం। ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు। తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది। గత 3 రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది। ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు, ఉమ్మడి పార్లమెంట్లో ఉన్న 2 పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది। ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్లా వంశీచంద్రరెడ్డి గారు దాదాపు 1 లక్ష మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు। వాళ్ళేదో పగటి కళలు గంటా ఉన్నారు। ఏంటంటే వాపును చూసి పలు పలుకునే విధంగా బీజేపీల వ్యవహార శైలిని చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు కూడా। ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడిచిపెట్టుకోపోతా ఉంది। ముఖ్యంగా మొన్నటి వరకు జరిగిన అన్ని ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా ఛానల్స్ సంబంధించిన సర్వేలు కానీ ఇతరత్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు 300 పైచిలకు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి। మేము కూడా చాలా విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నాం। ఖచ్చితంగా ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇండియా కూటమి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతా ఉన్నారు ఇండియా కూటమి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। రేపు రాబోయే రోజుల్లో 9వ తారీఖు అంటే జూన్ 9వ తారీఖు రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు। ఇది వాస్తవం। ఏవో 10 సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో, తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా
సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు ఓటేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి భారతదేశంలోనే కాదు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 13 సీట్లు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ 13 సీట్లలో మహబూబ్నాథ్ పార్లమెంటు, నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విజయం సాధించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా అందరు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహబూబ్నాథ్ పార్లమెంటు ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే మేము ప్రజలకు తెలియజేసినట్లే ఇద్దరు తోడు దొంగలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా వలుక్కొని ఇద్దరు ఒకటే ఈరోజు పార్లమెంట్ మహబూబ్నాథ్ పార్లమెంట్ ఎట్లా చేసి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు తిప్పికొట్టిరు. మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్టిన వంశచంద్రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏకదాటికి వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలమూరు వంశచంద్రెడ్డి గారిని గెలిపించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తీసుకుంటే అంటే పెళ్లి ఒకటి చేసుకుని సంసారం ఒకటితోనే చేస్తున్నట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉంది. పార్టీ అంటే మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతా ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ స్థాపించి ఉద్యమ పార్టీ అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలుగా అవినీతికి పాల్పడి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పి అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాహాటంగా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బీజేపీకి ఓటేయండి, బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి రాత్రి వరకు ఎన్నికల ముందు రాత్రి వరకు కారు గుర్తుకు ప్రచారం చేసిన వాళ్ళు తెల్లారేసరికి పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలి. పాలమూరులో ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఆయనకు మంచి పేరు వస్తూ ఉంది. కాబట్టి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మన బీజేపీతో కొల్లుడై ఏదో బీజేపీని ఎట్లానే చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఆలోచనతోన బీజేపీలు వివరించిన బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఆ నాయకులు వివరించిన తీరును వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే సామాన్య కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించి వీరు నిన్నటి వరకు కారు ప్రచారం చేసి పొద్దున వచ్చేసి డబ్బులకు అమ్ముడు పోయి ముఖ్యంగా మహబూబ్నాథ్ పార్లమెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే బీజేపీకి ఓటేయాలని చెప్పిరో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తిప్పికొట్టిరు. ప్రజలు ఎవరు కూడా వాళ్ళని విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. కాబట్టి ఈరోజు మేము వంశచంద్రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।